నమస్తే అండ్ వెల్కమ్ టు ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్. ఈరోజు ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి పత్రికలో వచ్చిన ప్రధాన అంశాలు, వాటి వెనుకున్న అసలు వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా మీకు తెలిసిన 10 మందికి పంపించండి. అలాగనే ఈ వీడియోకి, ఈ ఛానల్కి మీ సపోర్టు ఎంత అవసరం అనేది ఒక్కసారి గుర్తుంచుకొని లైక్ బటన్ని నొక్కవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను. ఇక లేట్ చేయకుండా న్యూస్ అనాలిసిస్లోకి వెళ్ళిపోతే, ఈరోజు ఆంధ్రజ్యోతి సంచార్ సౌదీ తప్పనిసరి కాదు. ఈ సంచార్ సౌదీ అనేది ఒక యాప్. దీన్ని ప్రీ ఇన్స్టాల్డ్గా ఫోనుల్లోనే, మనం కొత్త మొబైల్ ఫోన్ కొన్నప్పుడు అందులో ఆల్రెడీ కొన్ని యాప్లు ఇన్స్టాల్ చేయబడి ఉంటాయి. అవి కావాలనుకుంటే తీసేసుకోవచ్చు, కానీ కొన్ని కంపల్సరీ యాప్స్ ఉంటాయి. అలాగా ఒక కంపల్సరీ యాప్ లాగా గవర్నమెంట్ నుంచి ఈ సంచార్ సౌదీ అనే ఒక యాప్ని ఇన్స్టాల్ చేసి, అది ఇక ఫోను ఎక్కడైనా పారేసుకుంటే దాన్ని కనిపెట్టడం కోసం కానీ, లేకపోతే ఎవరైనా డిజిటల్ అరెస్ట్ చేస్తున్నప్పుడు దా ఫోన్ కాల్స్ వాటిని ట్రేస్ అవుట్ చేయడానికి వీలుగా అనే ఒక పేరుతోటి దీన్ని ఇన్స్టాల్ చేసే ప్రయత్నం ఒకటి జరుగుతుంది. కాకపోతే విపక్షాలు ఆల్మోస్ట్ ఆల్ దీన్ని, కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరూ ఇది బీజేపీ ఒక కుట్ర, దీన్ని ఎవరెవరితో ఫోన్లో మాట్లాడుతూ ఉన్నారని చాటుగా వినే ప్రయత్నం చేస్తూ ఉంది. అలాగనే ప్రజల మీద నిఘా పెట్టడానికి, అట్లాగనే మిగతా అందరి మీద నిఘా కోసమే ఈ ఒక ప్రయత్నం జరుగుతుంది అని గట్టిగా వాళ్ళు వాదిస్తూ ఉన్నారు. ఇంకా దానికి ప్రభుత్వం కూడా ఒక అడుగు కిందకి దిగి, కావాలంటే ఇది కంపల్సరీ మొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఈ యాప్ని తప్పనిసరిగా అందులో పెట్టాలి. కాకపోతే యూజర్ దాన్ని రిజిస్టర్ చేసుకోవాలా వద్దా, లేకపోతే ఆ యాప్ అసలు ఫోన్లో ఉండాలా, డిలీట్ చేసుకోవాలా అనే అవకాశం కూడా ఒకటి కల్పిస్తున్నామని చెప్పారు. సంచార్ సౌదీ తప్పనిసరి కాదు, వద్దనుకుంటే ఫోన్ నుంచి డిలీట్ చేసుకోవచ్చు. ప్రజలకు సైబర్ భద్రత కోసమే యాప్ తెచ్చాం. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధ్యా. ప్రజల గోప్యత హక్కు హరించేందుకే సంచార్ సౌదీ యాప్. ప్రియాంక గాంధీ. బీజేపీ పాలనలో నిఘా నీడలోకి దేశం. ఖర్గే. దీనిపై పార్లమెంట్లోనూ మాట్లాడతా రాహుల్. ఇదిలా ఉంటే, ఇక రెండో విడతకు రాజధానికి మరో 20,494 ఎకరాలు. సిఆర్డీఏ సమీకరణ బాధ్యత 2 జిల్లాలు 7 గ్రామాల్లోకి ప్రక్రియ. రైతుల నుంచి 16,666.57 ఎకరాలు. ప్రభుత్వ భూములు 3,828 ఎకరాల సమీకరణ. ఇది మొదటి విడత సమీకరణ ఎలా జరిగిందనేది అందరూ చూశారు. కాకపోతే ఆ తర్వాత రాజధాని ఏ స్థాయిలో ఆగిపోవటం కావచ్చు, అధికార మార్పిడి జరగటం, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిలో పడ్డ ఇబ్బందులు కావచ్చు, తిరిగి మళ్ళీ చంద్రబాబు నాయుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాజధానిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నా, ఇందులో ఇక ప్రపంచ స్థాయి రాజధాని, దాని మీద అంబటి రాంబాబు లాంటి వాళ్ళు కూడా కొంతమంది, మనకెందుకండి ప్రపంచ స్థాయి రాజధాని, మనమే హైదరాబాద్ కంటే గొప్ప, లేకపోతే ఢిల్లీ కంటే గొప్ప అని మన పరువు మనమే తీసుకున్నట్టుగా మరి వాళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఇక దాన్ని ఏ రూపంలో అర్థం చేసుకోవాలనేది చూస్తే, అసలైంది ఇప్పుడు రాజధాని ఏ రూపంలో నిర్మాణం జరుగుతుంది అనేది. గతంలో 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు అప్పటికే ప్రపంచ స్థాయి రాజధాని, ఇవాళ సాక్షిలో కూడా దాదాపుగా ఇలాంటి ఒక అర్థం వచ్చే విధంగా వాళ్ళు వేరే పందాలో రాశారనుకోండి. అప్పుడు సేకరించిన ఆ భూములతోటే నవనగరాల నిర్మాణం, ప్రపంచ స్థాయి రాజధాని, సింగపూర్ తోటి ఒప్పందాలు, ఇవన్నీ చెప్పి మళ్ళీ మొన్న ఈ భూములు మళ్ళీ ఈ కొత్తగా అక్వైర్ చేయడానికి వచ్చిన ఈ రెండో విడత భూ సమీకరణకి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అప్పుడు అన్నారు, మున్సిపాలిటీగా మిగిలిపోవాలా, లేకపోతే మళ్ళీ పెద్ద రాజధాని నగరం ప్రపంచ స్థాయికి వెళ్ళాలా లేదా అని. మరి అది ఏ రూపంలో జరుగుతుంది అంటే, ఎంత పరిమాణంలో చేయదలుచుకున్నారు, ఇది ఎప్పటికాగుతుంది, ఇక మళ్ళీ మూడో విడత కూడా ఉంటుందా, ఇంకా ప్రపంచ స్థాయికి వెళ్ళాలంటే ఇంకా పెద్దది కావాలి కదా, అప్పుడు దాని పరిస్థితి ఎలా ఉంది అనేది. ఎందుకంటే ఆల్రెడీ గతంలోనే ఈ రైతులు ఇచ్చిన భూములు, వీటన్నిటి మీద చాలా రకాలైన ఆరోపణలు వచ్చాయి. ఇన్ కేసు ఒకవేళ మళ్ళీ గవర్నమెంట్ మారితే ఏమిటి పరిస్థితి అనేది ఇప్పుడు చాలామంది రైతుల్లో కూడా అక్కడ ఆందోళన నెలకొంది. అలాంటి దీన్ని మొత్తాన్ని ఇప్పుడు ఏం చేయదలుచుకున్నారు అనేది చూడాలి ఒకసారి. 11వ పేజీలో డీటెయిల్డ్ వార్త ఉంది, చూద్దాం ఒకసారి.
రెండో విడతకు సై. ఈసారి 20,494 ఎకరాల భూ సమీకరణ సిఆర్డీఏకు బాధ్యత. అమరావతి విస్తరణ అభివృద్ధిలో భాగంగానే రెండో విడత భూ సమీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 20,494 ఎకరాలు సమీకరించేందుకు బాధ్యతలు సిఆర్డీఏకు అప్పగించింది. రెండో విడత భూ సమీకరణకు రాజధాని రైతులు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఒప్పించిన విషయం తెలిసిందే. చంద్రబాబు మాటపై తొలి విడత భూ సమీకరణకు ఆనాడు అంగీకరించిన రైతులు తిరిగి అదే స్ఫూర్తిని కనబరిచారు. అంటే అదే స్ఫూర్తి అని అంటే అప్పుడు ఉన్న ఆనందం వేరు, ఇప్పుడు ఉన్న అనుమానాలు వేరు. కానీ చంద్రబాబు నాయుడు అడిగిన దాని మీదట లేకపోతే మిగతా వాళ్ళు ఏం చేస్తారు? ఇక రాజధాని అయితే ఇక్కడ ఇప్పుడు మొదలుపెట్టిందని సగంలో అలా వదిలేయలేరు కాబట్టి మళ్ళీ తప్పక ఒప్పుకున్నట్టుగా కొంతమంది భావిస్తూ ఉన్నారు ఇప్పుడు అమరావతి రైతుల్లో కొంతమంది. ఈ నేపథ్యంలో రెండో విడత కోసం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇందులో భాగంగా పల్నాడు, గుంటూరు జిల్లాలో 2 మండలాలతో మొత్తం 16,666.57 ఎకరాల రైతులు నుంచి సమీకరిస్తూ ఉన్నారు. మరో 3,828 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా విస్తరణకు వినియోగించనున్నారు. పల్నాడు జిల్లా అమరావతి మండలంలోని 4 గ్రామాల నుంచి 9,616 ఎకరాల భూమిని సమీకరిస్తారు. ఇందులో 7,465 ఎకరాలు రైతుల పట్టా భూములు, 97 ఎకరాలు అసైన్డ్ భూములు, 2,054 ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఇలాగా ఇక్కడ కింద పట్టి ఉంటే చూడండి. భూ సమీకరణ ఎకరాల్లో వైకుంఠపురం, పెద్దమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి, లేమల్లె గుంటూరు జిల్లాలో పెద్దపరిమి, హరిశ్చంద్రపురం, వడ్లమాను మొత్తం కలిపి 16,666 ఎకరాలు. ఇక ఒక విచిత్రమైన సన్నివేశం. పోలీస్ శాఖలో ఉద్యోగం చేస్తావా? ఐబొమ్మ రవికి పోలీసుల ఆఫర్, మంచి జీతం కూడా ఇస్తామని సున్నితంగా తిరస్కరించిన రవి. ఇది ఏదో ఒక సినిమా, ఒక హిందీ సినిమాలో కూడా ఇలాగనే అతన్ని పట్టుకోవటానికి సినిమా మొత్తం ప్రయత్నాలు చేసి చివరిలో పట్టుకొని పోలీసు డిపార్ట్మెంట్లో పనిచేస్తావంటే లేదు నేను కరేబియన్ ఐలాండ్స్కి వెళ్ళి అక్కడ ఒక మంచి రెస్టారెంట్ పెట్టుకుంటానన్నట్టు సేమ్ ఈ ఐబొమ్మ రవి కూడా అదే రకంగా చెప్పాడనేది ఒక వార్త బయటకు వస్తుంది. కరేబియన్ దీవుల్లో ఐబొమ్మ రెస్టారెంట్ పెడతా, ఆంధ్ర తెలంగాణ వంటలను రుచి చూపిస్తా, వచ్చే డబ్బుతో జీవితాన్ని ఆస్వాదిస్తా, పోలీసు విచారణలో వెల్లడి. ఇక షాకులకు చెక్, విద్యుత్ రంగాన్ని గాడిన పెట్టాం సీఎం. వైసీపీ హయాంలో ధ్వంసం చేశారు. నాడు పీపీఎల రద్దుతోటి 9,000 కోట్ల భారం సమర్థ నిర్వహణతోటి చక్కదిద్దాం, ప్రజలపై భారం పడకుండా చేశాం. ఫెర్రో అల్లాయికు మరో ఏడాది ప్రోత్సాహకాలు, ప్రభుత్వ భవనాలపై సౌర విద్యుత్ ఫలకాలు, ఆర్టీసీ ఈ త్వరలోనే 1000 ఎలక్ట్రిక్ బస్సులు, రాష్ట్రంలో 5,000 విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్లు, ఇతర రాష్ట్రాలతో స్వాపింగ్ ఒప్పందాలు. ఇంధన రంగంలో ఒప్పందాలు 60 రోజుల్లో అమలు చేయాలి సీఎం చంద్రబాబు. విద్యుత్ శాఖపై సమీక్షలో కీలక నిర్ణయం. ఇక పీపీఎల రద్దు కావచ్చు, లేకపోతే మిగతా ఇతరత్ర విషయాలు కావచ్చు, ఏవైనా షాకులకు చెక్ అంటే నిజంగా షాక్ చెక్కో లేకపోతే మళ్ళీ తిరిగి షాక్ పెద్ద షాక్ అవుద్దో తెలీదు, చెప్పలేం. ఇక మోంతా తుఫాన్ నష్టంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన మంత్రి లోకేష్, అనిత. మోంతా నష్టం 6,352 కోట్లు. గతంలో అంటే సంవత్సరం కిందట జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా ఒక ప్రత్యేకమైన ఒక లిస్ట్ ఆఫ్ మొత్తం బయటకు ఇచ్చేవాళ్ళు. ఎప్పుడు వెళ్ళినా ఆ ప్రింటెడ్ లిస్టే బయటకు వచ్చేది. పత్రికలు మొత్తం పర్టికులర్గా వాళ్ళు ఎట్లాంటి లిస్ట్ ఇస్తారో దాంతో పాటుగా ఈయన కేసులను అడుక్కోవటానికి మాత్రమే వెళ్ళాడు, మిగతా ఏది కాదు అనేది వీళ్ళు వచ్చేది, మొత్తం అలాగనే వచ్చేది. కానీ ఇప్పుడు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి లోకేష్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు ఢిల్లీ వెళ్తే ఆ లిస్టు రావటం గవర్నమెంట్ తరపు నుంచి అది బంద్ అయిపోయింది. మరి ఇప్పుడు కనీసం సాక్షి పేపర్లోనైనా మరి వాళ్ళు కూడా ఏం రాయట్లేదుగా, ఇందులో ఈ కేసుల గురించి వెళ్ళాడు, వాటి గురించి వెళ్ళాడు, లేకపోతే డబ్బుల గురించి వెళ్ళాడు అని చెప్పడానికి
ఒకటి అప్పులు, 2 కేసులు మాత్రం అడగటానికే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్తుండేవాడు అని చెప్తా ఉండేవాళ్ళు. ఇక అమిత్ షా, శివరాజ్ సింగ్లతో మంత్రులు లోకేష్, అనిత భేటీ. తుఫాన్ నష్టంపై నివేదిక అందజేత, తక్షణ ఉపశమనం కోసం 902 కోట్లు అవసరమని వెల్లడి. ఇది ఈనాడులో కూడా ఇదే బ్యానర్ ఐటంలో ఉంది. ఇక్కడ చూడొచ్చు, మోంతాతో నష్టపోయిన రైతులను ఆదుకోండి. తుఫాను మిగిల్చిన నష్టం 6,352 కోట్లు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు నివేదన సమర్పించిన మంత్రులు నారా లోకేష్, అనిత. వ్యవసాయ రంగానికి తగిలిన దెబ్బ గురించి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు వివరణ. ఆంధ్రప్రదేశ్లో అక్టోబర్లో సంభవించిన మోంతా తుఫాను కారణంగా వివిధ రంగాలకు 6,352 కోట్లు మేర నష్టం వాటిల్లింది. రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, వంగల్పూడి అనిత, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను, కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను తెలిపారు. వారు మంగళవారం కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, తెదేపా పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు కృష్ణదేవరాయలు, ఇతర ఎంపీలతో కలిసి తుఫాన్ నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం తరపున నివేదిక అందజేశారు. ఇక కాగ్నిజెంట్ వచ్చేసింది. 12 నుంచి విశాఖలో కార్యకలాపాలు. ఐటీ పార్కులో తాత్కాలిక సెంటర్ల ఏర్పాటు. ఇదే రోజు కాపులపాడులో శాశ్వత భవనాలకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన. 2026 జూన్కు రావాల్సిన కంపెనీ ఉద్యోగుల ఆసక్తితో ముందుగానే రాక. ఎందుకంటే వీళ్ళకి అన్ని చోట్ల ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటాయి. కాగ్నిజెంట్కి హైదరాబాద్లో ఉంది, బెంగళూరులో ఉంది, చెన్నైలో ఉంది. ఇక్కడికి రావాలంటే వీళ్ళకి ఒక భవనం, అందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసుకుంటానికి ఉంటే చాలు. వాళ్ళు కొంతమంది ఎంప్లాయీస్ని ఇక్కడికి మార్చుకుని ఇది చేసుకుంటారు. విశాఖపట్నం వైపు ఐటీ కంపెనీలు వడివడిగా అడుగులు వేస్తున్నాయి. దిగ్గజ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ కార్యకలాపాలు ప్రారంభానికి తేదీ ఖరారైంది. ఈ నెల 12న విశాఖ ఐటీ పార్కు హిల్ నెంబర్ 2పై తాత్కాలిక సెంటర్ ప్రారంభించనుంది. ఈ ప్రారంభ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. అదే రోజు కాపులపాడులో ఆ సంస్థకు ప్రభుత్వం కేటాయించిన భూముల్లో శాశ్వత భవనాల నిర్మాణానికి కూడా సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నారు. తొలి దశ నిర్మాణానికి 2028 జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంతో పనులు ప్రారంభిస్తున్నారు అని అధికార వర్గాలు తెలిపాయి. ఎకరా 30 కోట్ల విలువ చేసే భూమిని 99 పైసలకే ఇస్తున్నందున కాగ్నిజెంట్కు ఐఐసి అధికారులు ముందుగానే కొన్ని నిబంధనలు పెట్టారు. నిర్ణీత గడువులో నిర్మాణం పూర్తి చేసి ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో భూమిని రిజిస్ట్రేషన్ చేస్తామని పేర్కొన్నారు. అసలు 99 పైసలకు టోటల్గా వాళ్ళకి అమ్మేశారు. దీన్ని అసలు ₹1 ఇడ్లీ వస్తుందా, ఇలాంటిది ఉంటే రూపాయికి కాగ్నిజెంట్ వస్తుంది విశాఖపట్నానికి అనేది ఈ రోజున ప్రూవ్ అయింది. ₹1 ఎకరాకు ₹1 భూమి ఇచ్చిన కారణానికి కాగ్నిజెంట్ ముందుగానే వచ్చి తాత్కాలిక భవనం, ఇప్పుడు ఈ తాత్కాలిక భవనం కనుక మళ్ళీ ఏదో తడికలతో కట్టిన బిల్డింగ్ అంటారు, ఒక ఆల్రెడీ ఉన్న బిల్డింగ్లోకి వచ్చి ఆ కాగ్నిజెంట్ తన కార్యకలాపాలను మొదలు పెడుతుంది. ఆ తర్వాత వాళ్ళకున్న నిబంధనల ప్రకారంగా అన్ని వాళ్ళకి నిర్ణీత గడువులోపు ఆ మొత్తం పూర్తి చేస్తేనే వాళ్ళకి అది రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేది అనేది. ఈలోగా పనులు ప్రారంభించేందుకు అవసరమైన అనుమతులు ఇస్తామని ఐఐసి వర్గాలు తెలిపాయి. ఉపాధి అవకాశాలు ఎక్కువ కల్పించే ఐటీ సంస్థలకు తక్కువ ధరకే ప్రభుత్వం భూములు కేటాయిస్తుంది. అందులో భాగంగానే కాగ్నిజెంట్కు కాపులపాడులో 22.1 ఎకరాలు కేటాయించింది. మొత్తం 1582 కోట్ల పెట్టుబడి పెట్టే ఈ సంస్థ 8,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని ఒప్పందం చేసింది. ఇక ప్రతిష్టంభనకు తెర. ఎస్ఐఆర్పై చర్చకు అధికార ఎన్డీఏ అంగీకారం. యాక్చువల్గా అఖిలపక్ష సమావేశం జరిగినప్పుడు దీన్ని ఒప్పుకొని ఉండాల్సింది మోడీ. నిన్నటి దాకా డ్రామా జరుగుండేది కాదు. నిన్న వచ్చి పార్లమెంట్లో నాటకాలు వద్దు,
అని ప్రతిపక్షాలకు సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నాడు. మీరు బీహార్లో ఓడిపోయిన ఈ ఫ్రస్ట్రేషన్ మొత్తాన్ని ఇప్పుడు మీరు ఈ పార్లమెంట్లో చూపించొద్దు అని ఆయన హితవు చెబుతా ఉన్నాడు ప్రతిపక్షాలకన్నిటికీ. చేయాల్సిన పని మరి అఖిలపక్షంలో ఇదిగో ఎస్ఐఆర్ మీద మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి అని రాహుల్ గాంధీ ఊరు వాడ ప్రచారం చేస్తున్నాడు ఇంతెత్తు కాగితాలు తీసుకొని. దాని మీద ఇప్పుడు పార్లమెంట్లో చర్చకు పట్టుబట్టారు. చర్చకు అంగీకరిస్తే ఏం పోయేది? అఖిలపక్షంలోనే దాన్ని వెలువరింపజేస్తే మొదటి రోజు ఇలాంటి ప్రతిష్టంభన ఉండేది కాదు, మోడీకి ఇలాంటి పని పట్టేది కాదు. మరి ఈ రోజున చర్చకు అంగీకరించాల్సి వచ్చింది కదా. 8న వందే మాత్రం, 9న ఎన్నికల సంస్కరణపై చర్చ. స్పీకర్ నేతృత్వంలో జరిగిన బీఏసీ భేటీలో నిర్ణయం. ఇక సజావుగా సభలు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. పార్లమెంటు సమావేశాలు రెండో రోజు గందరగోళమే. ఇక లిక్కర్ స్కామ్లో, మద్యం స్కామ్లో ముంబై బిలియన్ వ్యాపారి అరెస్టు. రోనక్ అదుపులోకి తీసుకున్న సిట్టు. వైసీపీ గ్యాంగ్ ఇచ్చిన 100 కోట్లను వైట్ చేసినట్టుగా చోక్రా వెల్లడి. యాక్చువల్గా అనిల్ చోక్రా నిన్న చెప్పిన దాని ప్రకారం 78 కోట్ల రూపాయలు నేను దీన్ని వివిధ కంపెనీల్లోంచి నాకు ఈ ఎస్పీవై ఆగ్రో డిస్టిలరీస్ కానీ ఆదాన్ డిస్టిలరీస్ కానీ వీటి నుంచి నాకు 78 కోట్ల రూపాయలు వస్తే నేను వాటిని మార్చానన్నారు. మరి ఈరోజు 100 కోట్లు చేశారా? మరి ఆ అమౌంట్ ఏందో మరి. నిన్నటి పేపర్ల నిండా 78 ఉంది. వైట్ చేసినట్టు చోక్రా వెల్లడి. అవేవి తనకు తెలియదని, అన్నయ్య అన్నీ చూసుకుంటాడని విచారణలో రోనక్ వెల్లడి. అన్నతో మాట్లాడతానంటూ హాల్లోకి వెళ్ళి జంపు. ఎయిర్పోర్ట్లో పట్టుకున్న సిట్టు. అన్న చేతన్ కోసం ముంబై అధికారులు సోదరులిద్దరిని నిందితులుగా చేర్చిన వైనం. ఇప్పటికే 51కి చేరిన నిందితుల సంఖ్య. జగన్ హయాంలో జరిగిన 3,200 కోట్ల మద్యం కుంభకోణంలో కేసులో ముంబై బులియన్ వ్యాపారి రోనక్ కుమార్ జస్రాజ్ను సిట్ అధికారులు అరెస్టు చేశారు. అతన్ని విచారణ నిమిత్తం విజయవాడకు పిలిపించగా బయట హాల్లో ఉంటానని చెప్పి తప్పించుకుని పారిపోతుండగా గన్నవరం విమానాశ్రయంలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వస్తే జగన్ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలకు నాసిరకం మద్యం అధిక ధరలకు విక్రయించి ముడుపుల రూపంలో వేల కోట్ల రూపాయలు వైసీపీ ముఠా వసూలు చేసింది. ఆ సొమ్ముతో ఎన్నికల్లో వైసీపీ ఓట్లు కొనడం మొదలుకొని పొరుగు రాష్ట్రాల్లో స్థిరాస్తులు, ముంబైలో బంగారం కొనుగోలు, మనీ లాండరింగ్, హవాలా రూపంలో ఇతర దేశాలకు తరలింపు, ఆ తర్వాత వైట్ మనీగా మార్చుకున్న రాజకేశ్ రెడ్డి గ్యాంగు అక్రమాలు ఒక్కొక్కటిగా సిట్ అధికారులు బయటకు తీస్తున్నారు. ఆదాన్ డిస్టిలరీస్, లేలా డిస్టిలరీస్, ఎస్పీవై ఆగ్రోస్ నుంచి ముంబైకి చెందిన అనిల్ చోక్రా సృష్టించిన షెల్ కంపెనీల బ్యాంకు ఖాతాలకు 78 కోట్లు బదిలీ అయినట్టు ఆధారాలు లభించాయి. చోక్రాను ముంబైలో అదుపులోకి తీసుకుని విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టి కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకున్నారు. ఆదాన్, లేలా, ఎస్పీవై యాజమానులతో నాకు ప్రత్యక్షంగా సంబంధాలు లేవు. ముంబైలో హవాలా డాన్లు ఒకరైన చాముండా బిలియన్ యజమాని చేతన్ కుమార్ జస్రాజ్ నన్ను పిలిచి హైదరాబాద్ నుంచి 100 కోట్లు వస్తాయి, ఆర్ఓసీలో మేనేజ్ చేసి షెల్ కంపెనీలు సృష్టించి కేవైసీ ద్వారా బ్యాంకు ఖాతాలు తెరిపించాలని అడిగారు. కమిషన్ మాట్లాడుకొని నేను 30% కంపెనీ పేర్లు ఖాతాలు వివరాలు చేతనకు అందజేశాను. తర్వాత ఆదాన్, లేలా, ఎస్పీవై ఖాతాల నుంచి నా పరిధిలో ఉన్న 4 బ్యాంకు ఖాతాలకు 78 కోట్లు వచ్చాయి. నకిలీ ఇన్వాయిస్లు, ఫేక్ జీఎస్టీలతో కొంత బులియన్ ద్వారా బంగారం కొనుగోలు చేసినట్టు మరికొంత వైట్గా మార్చేసి కమిషన్ పోను మిగతా సొమ్ము తిరిగి చెల్లించా అని చోక్రా వెల్లడించారు. ఇందులో ఈ రోనక్ అరెస్టుతో చేతన్ ఫోన్ స్విచ్ ఆఫ్. వాస్తవానికి చేతన్ కుమార్ తాను విజయవాడ వస్తున్నానంటూ బుక్ చేసుకున్న విమాన టికెట్ సిట్ అధికారులకు పంపాడు. ఆ తర్వాత అరెస్టు తప్పదన్న భయంతో తన తమ్ముడు పారిపోయేందుకు ప్రయత్నించినట్టు పట్టుబడినట్టు తెలియగానే తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. దీంతో అతడి కోసం ఇటు బృందాలు ముంబై వెళ్లనున్నాయి. ఇక హైకోర్టుకు పరకామణి నివేదిక. సీల్డ్ కవర్లో అందజేసిన సిఐడి. రవికుమార్ ఆస్తులపై నివేదిక ఇచ్చిన ఏసీబీ. వాటిని కోర్టు ఆఫీసర్కు అందజేయండి. రిజిస్ట్రార్ జ్యుడిషియల్కు హైకోర్టు ఆదేశం. సిఐడి నివేదిక మాకిచ్చేలా ఆదేశించండి. రవికుమార్ తరపున సీనియర్ న్యాయవాది అభ్యర్థన తోసిపుచ్చిన జడ్జి. విచారణ ఎల్లుండికి వాయిదా.
ఇప్పుడు తెరపైకి వచ్చాడు రవికుమార్. యాక్చువల్గా ఇందులో అప్పుడు డాలర్ల చోరీ జరిగినప్పుడు కేసు పెట్టిన విజిలెన్స్ ఆఫీసర్ సతీష్ కుమార్ మరణం సంభవించింది. ఇక తర్వాత సిట్టు అనేక మందిని విచారణ చేసి ఇది కూడా ఈ కోర్టు ప్రోద్బలం మూలానే ఇది మొత్తం జరిగింది. ఒకసారి ఈనాడులో చూసుకుంటే సంచార్ సౌదీ యాప్ ఇందాక చెప్పుకున్నాం. మోంతా తుఫాన్ నష్టం, క్వాంటమ్ టెస్టింగ్కు గ్లోబల్ సెంటర్గా అమరావతి, ప్రపంచంలోనే పెద్దదైన కాంపోనెంట్స్ టెస్టింగ్ బెంచ్ మార్కింగ్ సదుపాయం, ఇందుకోసం 100 సిస్టముల ఏర్పాటు, 1,00,000 మంది క్వాంటమ్ హార్డ్వేర్ ఇంజనీర్లకు శిక్షణ. ఈనాడుతో ఫిన్లాండ్ కంపెనీ కంట్రోల్ ఓఎక్స్ సిఈఓ విశాల్ చతుర్థ్. అమరావతి అభివృద్ధి చేస్తున్న క్వాంటమ్ వ్యాలీ ప్రపంచంలోనే పెద్ద క్వాంటమ్ కంప్యూటర్ విడిభాగాలు, టెస్టింగ్, బెంచ్ మార్కింగ్, వ్యాలిడేషన్ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తామని ఫిన్లాండ్కి చెందిన కంట్రోలర్ ఎక్స్ కంపెనీ సీఈఓ విశాల్ చతుర్థ్ తెలిపారు. దీంతో క్వాంటమ్ టెస్టింగ్, మేనేజ్మెంట్, బెంచ్ మార్కింగ్ అనుమతి గ్లోబల్ సెంటర్గా మారుతుందని ఆయన చెప్పారు. క్వాంటమ్ కంప్యూటింగ్ ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న రంగం కాబట్టి కాంపోనెంట్లు టెస్టింగ్కు ప్రపంచంలో ఇంకా ఎక్కడ ప్రమాణీకృత సదుపాయం లేదన్నారు. వచ్చే 5 ఏళ్లలో క్వాంటమ్ చైన్ మేనేజ్మెంట్ సంబంధించి భారత్ స్వయం సమృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు. గూగుల్ డేటా సెంటర్కు భూములు బదిలీ, ప్రోత్సాహకాల చెల్లింపునకు అనుమతి, రైడన్ భాగస్వామ్య సంస్థలైన అదానీ, భారత్ ఈ ఎయిర్టెల్కు తదితరులకు వర్తింపు. విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు భూములు బదిలీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గూగుల్ అనుబంధ సంస్థ అయిన రైడన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, దాని నోటిఫైడ్ భాగస్వామ్య సంస్థలు కలిసి ఏర్పాటు చేయనున్న 1000 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్కు ప్రోత్సాహకాలు చెల్లించేందుకు సమ్మతించింది. డేటా సెంటర్కు క్యాంపస్ అభివృద్ధికి వీలుగా రైడన్ నోటిఫైడ్ భాగస్వామ్య సంస్థలకు భూములు బదిలీ అంగీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిర్దేశిత వ్యవధిలో ప్రాజెక్టు పూర్తవక ఆలస్యానికి సరైన కారణాలు చూపకుంటే రైడన్, దాని నోటిఫైడ్ భాగస్వామ్యులు సంస్థలపై వాణిజ్యపరమైన చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రైడన్ నోటిఫై చేసిన భాగస్వామ్య సంస్థలు అదాన్ ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అదానీ కనెక్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అదానీ పవర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, భారతీ ఎయిర్టెల్ లిమిటెడ్, ఎన్ఎక్స్ట్రా డేటా లిమిటెడ్, భారతీ ఎయిర్టెల్ అనుబంధ సంస్థ, ఎన్ఎక్స్ట్రా వైజాగ్ లిమిటెడ్, భారతీ ఎయిర్టెల్ అనుబంధ సంస్థ. ఇక గ్రామ స్థాయి నుంచి ఆవిష్కరణలు గుర్తించాలి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. వాటికి పేటెంట్ హక్కులు కల్పించాలి, ఆవిష్కరణకు ఎదుగుదలకు ప్రోత్సాహం ఇవ్వాలి. అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశం. గ్రామ స్థాయి నుంచి నూతన ఆవిష్కరణలు గుర్తించి వెంటనే వాటిని పేటెంట్ హక్కులు కల్పించాలని, వాటి ఆవిష్కరణకు ఎదుగుదలకు ప్రోత్సాహం అందించాలని అధికారులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ప్రధాని మోడీ సంకల్పమైన మేక్ ఇన్ ఇండియాలో భాగస్వామి అయ్యేందుకు కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. ఇందులో ఈ మ్యాజిక్ డ్రైన్ అప్పట్లో ఈ పవన్ కళ్యాణ్ ముందే ఒక బాలుడు ప్రదర్శించాడు, ఆ తర్వాత దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేశారు. అందుకని గ్రామ స్థాయి నుంచి ఆవిష్కరణల మొత్తాన్ని గుర్తించి వాటికి పేటెంట్ హక్కులు కూడా కల్పించే విధంగా చేయండి అనేది. 12న విశాఖలో కాగ్నిజెంట్ భూమి పూజ ఇందాక చెప్పుకున్నాం. సంచార్ సౌదీ దుమారం, గొంతు నొక్కే చర్య, నియంతృత్వంలో భాగంగా ప్రజల గొంతులు నులిమే మరో చర్యకు భాజపా ప్రభుత్వం పాల్పడుతోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వ్యాఖ్యానించారు. బంధువులు, స్నేహితులతో ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారో వినాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏముంది? అసలు భాగస్వామ్యులు
మూల అభిప్రాయాలను తెలుసుకోకుండా ఈ యాప్ను తేవడం ఏమిటి? ఇప్పటికే ఆదాయ పన్ను చట్టాల ద్వారా మన డిజిటల్ జీవితాలు 24 గంటలు పర్యవేక్షిస్తున్నారు. మన ప్రతి చాటు చెల్లింపులు నిఘా వేశారు. పెగాసిస్తో 100 మందికి పైగా రాజకీయ నాయకులు, జడ్జీలు, జర్నలిస్టులు, కేంద్ర మంత్రుల ఫోన్లను హ్యాక్ చేశారు. ప్రజాస్వామ్యం కూని అవుతోంది, డిస్టోపియన్ యుగం వర్ధిల్లుతోంది అని మంగళవారం ఎక్స్లో ఖర్గే విమర్శించారు. యాక్చువల్గా చెప్పాలి అనుకుంటే మరి ఈ సంచార్ సౌదీ యాప్ తోటి మాత్రమే ఇది జరుగుతుందనేది కూడా ఏంటి నమ్మకం? జరగచ్చు, జరగకపోవచ్చు. కాకపోతే ఆల్రెడీ ఈ రోజుకి ఫోను ఎంత సేఫో అనే దాని మీద ఎవరు ఏమి ప్రత్యేకమైన ఇది చెప్పలేకపోతున్నారు. మనం ఎన్నో యాప్లు, ఈ ఈ కామర్స్ యాప్లు ఉన్నాయి, మరి వాటి నుంచి ఏమి డేటా బయటికి లీక్ అవటం లేదా? వాళ్ళ ద్వారా ఇలాంటివి ఏం జరగట్లేదా? అంటే అది ప్రైవేటుది కాబట్టి వాళ్ళకి తగిన అనుమతులు ఇవన్నీ లభించకపోవచ్చు. వాళ్ళు ఏదో ఒకటి చేయటానికి వీలుగా మరి ఇప్పుడు ఈ టెలికాం సంస్థలు కూడా సహకరించు. అదే గవర్నమెంట్ది అయితే కంపల్సరీ సహకరించి తీరాలి కదా, దానికి కావాల్సిన వాటన్నిటినీ చేస్తారు కదా అనేది వీళ్ళ ఉద్దేశం. సాక్షి చూసుకుంటే కనుక ఇప్పటికే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, ఇక అప్పరంగా ఆసుపత్రులు, ఇప్పటికీ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అసలు పీపీపీ విధానం అనే దాన్ని టోటల్గా ప్రైవేటైజేషన్ చేసి పడేశాడు జగన్మోహన్ రెడ్డి. దాన్ని వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఆసుపత్రులను కూడా వైఎస్ జగన్ ప్రభుత్వం అభివృద్ధి చేసిన బోధనాసుపత్రులను ప్రైవేట్ వ్యక్తులకు హస్తగతం చేయనున్న చంద్రబాబు సర్కారు, అందులో పనిచేసే వైద్యులు, సిబ్బంది జీతాలను సైతం చెల్లించనున్న ప్రభుత్వం, తద్వారా రాష్ట్ర ఖజానా నుంచి 100 కోట్లను దోచిపెట్టే కుతంత్రం. ఓవైపు ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటుకు దారాదత్తం చేయడమే కాకుండా మరో బంపర్ ఆఫరు, మెడికల్ కళాశాలలో మిగులు భూముల్లో నర్సింగ్, ఆయుష్, డెంటల్ కాలేజీల ఏర్పాటుకు పచ్చజెండా. ఈ మేరకు పీపీపీ వైద్య కళాశాల ఆర్ఎఫ్పికి సవరణ. ఇదేం సంపద సృష్టి అంటూ విస్తుపోతున్న మేధావులు. ఆ మేధావులు ఎవరో వాళ్ళు ఒకసారి వాళ్ళ ముఖాలు చూపించండి సార్ మాకు. సాక్షి వాళ్ళు ఆ మేధావులు అంటున్నారు చూడండి. ఆ మేధావులు ఎవరయ్యా అంటే సాక్షి టీవీలో డిబేట్లో కూర్చొని గూగుల్ డేటా సెంటర్ అంటే ఒక పెద్ద గోడౌను, దాంట్లో 300-400 వాచ్మెన్ ఉద్యోగాలు తప్ప ఏమీ రావు అని చెప్పిన ఆ మేధావులే ఈ మేధావులు కూడా. నాడు ఇంటర్నేషనల్, నేడు మున్సిపాలిటీ. అమరావతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు 2 నాలుకల ధోరణి. ఇందాక మనం చర్చించుకున్నాం ఈ వార్తను చూసినప్పుడు. దాదాపుగా అలాంటిదే ఇది కూడా. ఆ రోజున అంటే రెండో విడత కంటే ముందు మొదటి విడత భూములు తీసుకున్నప్పుడు దాన్ని నవనగరాల నిర్మాణం దగ్గర నుంచి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి ఉన్న రాజధాని అని ఆ రోజు చెప్పారు. మరి ఆ రోజున ప్లాన్ బురలో భాగంగా రెండో విడత భూసేకరణ లేదు. కానీ ఈ రోజు వచ్చేటప్పటికి ఎందుకుంది అని అంటే మరి ఈ రోజున ప్లాన్ మార్చుకోవాల్సిన అగత్యం ఇవి సాక్షి పేపర్ ఓనర్ భారతి గారి భర్త అయిన జగన్మోహన్ రెడ్డి గారే కల్పించారు. అందులో అనేక రకాల ఇబ్బందులు పెట్టుకొని దానికి సెల్ఫ్ ఫైనాన్స్డ్ సిటీగా డెవలప్ అవ్వాల్సిన దాన్ని అసలు నిధులు రాకుండా దాంట్లో ఉన్న మౌలిక సదుపాయాలని ఆ రోజున ఏమైతే ఏర్పాటు చేశారో మొత్తాన్ని రోడ్లను సైతం తవ్వుకొని అమ్ముకుంది మరి వైసీపీ నాయకులే ఆ రోజున. ఈ రోజున మళ్ళీ మరి ప్లాన్ మార్చుకోవాల్సిన అగత్యం ఏర్పడక ఏమవుతుంది? కానీ అందులో ఎంతవరకు యూటిలైజేషన్ చేయగలుగుతారు అనేది చెప్పాలి. 2015లోనే రాజధాని నిర్మాణానికి రైతుల నుంచి 34,823 ఎకరాల సమీకరణ, ప్రభుత్వ అటవీ భూములు కలిపి మొత్తం 53,748 ఎకరాలు రాజధానికి ప్రణాళిక. సింగపూర్ కన్సార్షియము 28.96 కోట్లు చెల్లించిన మాస్టర్ ప్లాను. ఆ ప్లాన్తో ప్రపంచంలో ఎక్కడా లేని రాజధాని నిర్మిస్తానంటూ గొప్పలు. ఇప్పుడేమో 29 గ్రామాలకే పరిమితం అయితే రాజధాని చిన్న మున్సిపాలిటీగా మిగులుతోంది అంటున్న బాబు. చిన్న మున్సిపాలిటీ ఏం కాదు, మున్సిపాలిటీగా మిగిలిపోవాలనా లేకపోతే ప్రపంచ స్థాయి వెళ్ళాలనా అని ప్రశ్నించారు ఆ రోజున. ఇక రాజధానిలో రెండో విడత భూ సమీకరణ. ఇక రెండో పేజీలో కూడా దాదాపుగా ఇదే. నాడు ఇంటర్నేషనల్, నేడు మున్సిపాలిటీ. అమరావతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు 2 నాలుకల ధోరణి. రాజధాని ముసుగులో బినామీ సన్నిహితులతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరదీశారంటూ రైతులు మండిపాటు. రైతులు కాదు, అది వైసీపీ నాయకులు మండిపాటు. ఆ బినామీలు, ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏంటనేది ఇంతవరకు ఏం చెప్పలేదు.
ఆల్రెడీ గతంలో ఇన్సైడర్ ట్రేడింగ్ అని చెప్పి అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న మంత్రి నారాయణ మీద చంద్రబాబు నాయుడు మీద ఇద్దరి మీద కేసులు పెట్టారు. అదేమో ఈ రోజున కేసు కొట్టేసే స్థాయికి వచ్చింది. మీరు ఆ రోజు నుంచి ఆ కేసుని అందులో ఆధారాలు సంపాదించి కేసు పెట్టి ఊరుకుంటే సరిపోదు కదా. కేసులు పెట్టి ఆధారాలు సంపాదించి దాన్ని కోర్టులో దాన్ని ప్రొక్యూర్ చేసి కోర్టులో మరి ఛార్జ్షీట్ వేసుంటే ఈరోజు చంద్రబాబు నాయుడు ఆ కేసులు కొట్టేయించుకోగలిగేవాడు కాదు. బెవరేజెస్ కార్పొరేషన్లో నుంచి మరి వాసుదేవరెడ్డితోటి ఒక కేసు పెట్టించారు. ఆయన ఉపసంహరణ చేసుకుంటూ ఉన్నాడు. అన్ని చోట్ల అలాగనే జరుగుతుంది. ఆ కార్పొరేషన్లో వాళ్ళందరూ ఉపసంహరణ చేసుకుంటున్నారు. దానికి మరి ఈ రోజున రంగం సిద్ధమైందంటే మీరు చర్యలు సరిగా తీసుకోలేదు అనేది ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఇలాంటి దిక్కుమాలిన పనులన్నీ జగన్మోహన్ రెడ్డి చేయాల్సినవన్నీ చేసి చంద్రబాబు నాయుడు మీద పెట్టిన కేసులన్నింటినీ ఓ పక్కదారి పట్టిపోతున్నాయి అని వాపోతుంటే దానికి కారణం ఎవరని ఆలోచించుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి వాటన్నిటిని పెట్టుకొని మరి ఇక జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఎక్కడి దాకా ఏం చేస్తాడో తెలియదు. సో ఇది ఈ రోజున ప్రధాన వార్తలు, వాటి వెనుకున్న అసలు వాస్తవాలు. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. చివరి వరకు చూసిన వారందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకా ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి.